నమస్తే దోస్తులు, ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు దోస్తులు? అందరు మంచిగా ఉండే ముట్టిపోయి. కానీ చూడండి దోస్తులు, నేను ఈ వీడియో ముందుకు రావడం ఏంటంటే, ఒక ఫ్రెండ్ నాకు కామెంట్ చేయడం జరిగింది. బ్రదరు, మీరు ఒక వ్యతిరేకంగా మీరు న్యూస్ చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు అన్న పెట్టావు. ఓకే ఫ్రెండ్, నీ గురించే నేను ఈ వీడియో. నేను అలా కాదు బ్రదర్. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ చట్టవిరుద్ధంగా ఉన్నవారు వాళ్ళు కానూన్లో వెళ్ళలేరు కదా, వెళ్తే బాగుంటుండే. ఇప్పుడు వెళ్ళక మీరు ఇంత బాధపడడు, పని లేక, నీళ్ళు లేక, తిండి లేక, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది వాళ్ళకు. ఎక్కడ బిల్డింగ్లో ఉంటురో అక్కడ కూడా వాళ్ళకు నీళ్ళు ఇవ్వద్దు, కరెంట్ లేకుండా అన్నం పెట్టద్దు అని చెప్పేసి ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉంటారో, కిరాయికి ఇచ్చే ఓనరు, ఆ ఓనర్ కూడా బిల్డింగ్ కూడా సీల్ చేయడం జరిగింది. దాని గురించి నేను ఏం చెప్తున్నంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? అదేదో కానున్నప్పుడు వెళ్ళిపోతే బాగుంటుండే కదా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే, మీరు ఇక్కడ ఎవరైతే చట్టవిరుద్ధంగా గవర్నమెంట్కి చట్టవిరుద్ధంగా పనిచేసుకుంటారో, మీరు ఎంబెస్కి వెళ్ళి పాస్పోర్ట్, మన వైట్ పాస్పోర్ట్ తయారు చేయించుకొని, ఫింగర్ పడ్డా ఏది పడ్డా కానీ మనము ఇక్కడ బాధపడే కంటే ఇండియాలో బాధపడితే బాగుంటుంది. మరి మీరు ఇండియాకి వెళ్ళి మనం ఏదో మన దేశంలో ఏ పని చేస్తున్నా మనం బతకగలుగుతాము. ఇక్కడ వాళ్ళకు గులామై పని లేక, అన్నం లేక, నీళ్ళు లేక ఉండడం పద్ధతి కాదు. మీరు ఇక్కడ ఉండడం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని, అవుట్ పాస్పోర్ట్ ఫింగర్ పడ్డా సరే మన దేశం మనం వెళ్ళిపోతే బాగుంటుందని నా ఆలోచన. ఓకేనా దోస్తులు? ఇంకో విషయం ఏంటంటే, మనకు జాగ్రత్త ఉండాలి. 49-50 మందిని మొన్న అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది మన ఇండియన్ వాళ్ళు. అలాగే మొన్న మనకు ఒక బండి కూడా, మినీ బస్సే, ఫాదర్ మనుషులు కూర్చుండే మినీ బస్సు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అందులో 7 మన ఇండియన్ మనుషులు చనిపోయారు. డ్రైవర్ కొద్దిగా జాగ్రత్తగా. మరి మిస్టేక్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది పొద్దున జరిగింది అని చెప్పేసి మన న్యూస్. అందరూ మంచిగా ఉండాలి, దేవుణ్ణి మనం కోరుకునేది ఒకటే, కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. మరి చాలా నష్టంలో మన ఇండియన్ వాళ్ళే చనిపోవడం జరుగుతుంది. ఇది బాధాకరమైన విషయము. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరైతే బయట పని చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ బాధపడే బాధలు మీరు ఇంటికి వెళ్ళి ఇంటికాడ బాధపడితేనే బాగుంటుంది కదా. మరి ఎందుకు? సరైన దోస్తులు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళండి. అట్లాగే నేను పెట్టిన వీడియో ట్రావెల్ మొత్తము, షోయక్ ఏరియా మొత్తం చూడండి. మీకు చెప్పాను కదా, మరి ఇక్కడ షోయక్ ఇండస్ట్రీ ఏరియా ఇది మొత్తం బిజినెస్ ఏరియా అన్నట్టు. ఇది ఇక్కడ స్టోరేజ్లో మొత్తము ఈ ఏరియాలో స్టోరేజ్ ఉంటాయన్నట్టు. ప్రతి ఒక్క షాప్కు స్టోరేజ్ ఇక్కడనే వీళ్ళు పెట్టుకొని, ఒక ముందు షాప్ పెట్టుకుంటారు, బ్యాక్ సైడ్లో స్టోర్ ఉంటుంది అన్నట్టు. స్టోరేజీలో మొత్తం స్టోర్ పెట్టుకొని ఏ వస్తువులైనా కానీ ఎక్స్ట్రా ఇప్పుడు ఉంటాయి కదా మనం నిలబెట్టుకోవడానికి, ఆ నిలబెట్టుకునే ఏరియా మొత్తం ఈ స్టోర్ అన్నట్టు. ఇక్కడ బ్యాక్ సైడ్లో పెట్టుకుంటారు. ఇది ఒక బిజినెస్ ఏరియా అన్నట్టు. ఇది జహారాకు మొత్తం మీద మాకు అవసరమైన వస్తువులన్నీ మేము ఇక్కడికి వెళ్ళి తీసుకురావడమే జరుగుతుంది అన్నట్టు. ఇక్కడనే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి తేవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మీకు చూద్దామనే మొత్తం మీద ఈ షోయక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ ఏరియా మొత్తం నింపాను. షోయక్లోనే మళ్ళీ అట్లాగే మన షోరూమ్లు అంటే, ఇప్పుడు చెడిపోయిన బండ్లు ఉంటాయి కదా, ఖరాబ్ అయిన బండ్లు తీసుకెళ్ళి అక్కడ మంచిగా వేయించడము. ఏసీ ఖరాబ్ అయింది, ఏదన్నా ఇంకా మొత్తం బండ్ల స్పాట్స్ మొత్తం అక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఈ ఏరియాలో దొరుకుతాయి మొత్తము. దాదాపు ఇక్కడ మా దగ్గర ఉన్న షోరూమ్లలో మంచిగా కాకపోతే ఖచ్చితంగా షోకే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ దొరకని ఐటమ్స్ అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిల్లేలు, ఆ ఫిల్లెలు అంటే థర్మోకోల్ అన్నట్టు. ఆ బిజినెస్, ప్రతి ఒక్క బిజినెస్ ఇక్కడ బిజినెస్ ఉండే ఉంటుంది మొత్తం మీద. చూస్తున్నారు కదా మీరు. మరి పూర్తిగా వీడియో చూడండి ఎలా ఉంది కువైట్లో షోయక్ ఏరియా. ఇదంతా షోయక్ ఏరియా. మీకు దాదాపు కువైట్ నుండి వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది షోయక్ అంటే ఏంటిదని. మరి కొత్తగా చూసేవారైతే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే. మరి మంచి మంచి వీడియోలు, మీరు ఈ వీడియోలు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి మాకు కూడా
కొద్దిగా ముందుకు వెళ్తుంది మా వీడియోలు. అట్లా మీరు కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు చూసేయండి మరి మొత్తము. నేను చూస్తున్నాను కదా మీకు ఎక్కడ నుండి ఎలా ఉంది షోయకు. ఇక్కడ చూస్తున్నారు కదా బండ్లు ఎలా ఉన్నాయో, విచ్చలవిడిగా ఉంటాయన్నట్టు ఇక్కడ బండ్లు చూస్తున్నారా. అందులోనే బండ్లు తింపాలి, అందులోనే రివర్స్ చేసి బండ్లు ఫ్రూట్స్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ మొత్తం డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా, కాజు, కిస్మిస్ మొత్తం అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు తక్కువ ధరలో దొరుకుతాయి ఇక్కడ. చాలామంది ఇక్కడ హోల్సేల్ చేస్తూ ఉంటారు అన్నట్టు. హోల్సేల్ మార్కెట్ అన్నట్టు. ప్రతి ఒక్క హోల్సేల్ ఇక్కడ మనకు ఆటనకు దొరికే సామాను మనం తీసుకొచ్చి రూపాయికి అమ్ముకుంటారు ఇక్కడ. అంటే ఇక్కడనే ఆటనకు దొరుకుతుంది, మనం తీసుకొచ్చి అమ్ముకోవడానికి రూపాయికి అమ్ముకుంటున్నట్టు. లాభానికి రూపాయికి రూపాయి లాభం ఉంటుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ హోల్సేల్ మార్కెట్లే. గ్యారేజ్లు అనుకో, గ్యారేజ్లు ఇంకా ముందుకు ఉన్నాయి. అది కూడా దానికి సపోర్ట్, మంచి సపోర్ట్ వస్తే దాన్ని కూడా నేను గ్యారేజీలు కూడా అక్కడ షోరూమ్లు, గ్యారేజ్లు అలా తీసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. అది ఆ రోజు దాన్ని కూడా ఒకరోజు తీసుకొని వెళ్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అక్కడికి కూడా పోయి ఇదంతా చూపిస్తాను, షూట్ చేసి. చూసేయండి ఎలా ఉన్నాయో. ఇదంతా స్టోరేజ్లు అన్నట్టు ఇవి చూస్తే